తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కరప్షన్ అన్నటువంటిది పెరిగిందా? అంతకుముందు లేని కరప్షన్ ఇప్పుడు వచ్చిందా? లేకపోతే అంతకుముందు కరప్షన్ ఇప్పుడు పతాక స్థాయికి చేరిందా? హైడ్రాలు తీసుకొచ్చి కరప్షన్ని కంట్రోల్ చేస్తామంటే కొత్త కరప్షన్ల దిశగా అడుగులు పడుతున్నాయా? తాజాగా ఎన్ఓసీలు ఇచ్చి పడేస్తున్నారు ఇంజనీర్లు. కనీసం ఫైల్ కూడా లేకుండా ఎన్ఓసీలు ఇచ్చేసినటువంటి వ్యవహారాలతో పాటుగా అనేక అవకతవకలకు సంబంధించి ఇంజనీరింగ్ సిబ్బంది చేస్తున్న మోసాలకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంత్రుల కార్యాలయాల దాకా ప్రభుత్వ శాఖలకు వరుసపెట్టి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏకదం 55 మందిని బదిలీ చేశారు. తద్వారా పరిస్థితి అవినీతిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెరీ గుడ్. కాకపోతే హైడ్రా లాగా చేయొద్దు. హైడ్రా కేవలం పేదవాడిది మధ్యతరగతిని ముంచుతోంది. బలిసినోడి కొంపలు అట్లాగే ఉంటున్నాయి. బలిసినోడి ఆక్రమణల్ని ప్రోత్సహిస్తూనే ఉంది. దానికి పోచికలు కబుర్లు రాజకీయ కబుర్లు చెప్తోంది. రాజకీయ నేతల ఉపన్యాసాలు హైడ్రా ఇస్తోంది. అలా కాకుండా నిజమైనటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినవి కూడా కొట్టినప్పుడు అందులో కులం మతం చూడనప్పుడు హైడ్రాకి వాల్యూ ఉంటుంది. హైడ్రాకి మొదట వాల్యూ ఉంది. మనం అప్పుడే ప్రస్తావించాం, ప్రశంసించాం కూడా. ఇప్పుడు తేడా వచ్చింది. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ ఎన్ఓసీలు ఇట్లా అసలు ఆక్రమణ జరిగిందంటే అధికారులకు తెలియకుండా జరుగుతుందా? కబ్జా చేసుకుని బిల్డింగులు కట్టుకోనంటే అధికారులకు తెలియకుండా జరుగుతుందా? డబ్బులు తినకుండా చేస్తారా? ఓవరాల్గా ఫస్ట్ కరప్షన్ని కంట్రోల్ చేయాల్సిన అధికార యంత్రాంగం. అధికార యంత్రాంగం కరప్షన్ కంట్రోల్ కాకుండా ఏం చేయలేము.